వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రామ 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 అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్యా. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా, ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్యా. చేయూతనిచ్చేవాడయ్యా మా సీతారామయ్యా, చేయూతనిచ్చేవాడయ్యా మా సీతారామయ్యా. కోర్కెలు తీర్చేవాడయ్యా కోదండ రామయ్యా. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా, ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్యా. రామా రామా
తెల్లవారితే చక్రవర్తి అయి రాజ్యము నేలే రామయ్య. తండ్రి మాటకై పదవిని వదలి అడవులకేగెనయా. మహిళ జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయ. ఆలిని రక్కసుడపహరించితే ఆక్రోశించెనయా. అసురుని త్రుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయా. సాకలి నిందకు సత్యము చాటగ కులసతినే విడనాడెనయ. నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా. నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా. సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా. కరుణా హృదయుడు శరణను వారికి అభయమొసగునయ్యా. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య. ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్య. భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామమయం. భక్తుడు భద్రుని కొండగా మార్చి కొలువై ఉన్న స్థలం. పరమ భక్తితో రామదాసు ఈ ఆలయమును కట్టించెనయ్యా. సీతారామ లక్ష్మణులకు ఆభరణములే చేయించెనయ్యా. పంచవటిని ఆ జానకి రాముల పర్ణశాల అదిగో. సీతారాములు జలకములాడిన శేషతీర్థమదిగో. రామ భక్తితో నదిగా మారిన శబరిదేనయ్యా. రామ భక్తితో నదిగా మారిన శబరిదేనయ్యా. శ్రీరామ పాదములు నిత్యం కడిగే గోదావరి అయ్యా. ఈ క్షేత్రం తీర్థం దర్శించిన జన్మధన్యమయ్యా. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య. ఆదుకునే ప్రభువయ్యా మా అయోధ్య రామయ్య. చేయూతనిచ్చేవాడయ్యా మా సీతారామయ్య. కోటెలు తీర్చేవాడయ్యా కోదండ రామయ్య. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య. ఆదుకునే ప్రభువయ్యా మా అయోధ్య రామయ్య.
राम राम जय राम 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 दशरथ नंदन राम 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 दशमुख मर्दन राम 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 दशरथ नंदन राम 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 दशमुख मर्दन राम 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 पशुपति रंजन राम 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 पाप विमोचन राम 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 पशुपति रंजन राम 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 पाप विमोचन राम 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 बस राम 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 जय राम 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 गोविंद राजा रामचंद्र महाराज की सीतार्थ सभा में गोपाय हे च सभ्याः सभासदः तानिन्द्रियावदः कुरु सर्वमायुरुपासतः सर्वेभ्यः श्रीवैष्णवेभ्यो महाभागवतेभ्यो नमः इति नमस्कारं कुर्यात् अशेषेः परिषत् भवत्पादमूले मया समर्पितः इमां सौवर्णीं दक्षिणां यत्किञ्चिदपि यथोक्तदक्षिणामिव स्वीकृत्य अत्रोपविष्टानाम् एतेषां भगवद्भागवताचार्याणां सङ्गवतो देवदेवोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य देवदेवस्य जगत्कुटुम्बिनः जगद्रक्षणार्थमोदादब्धो गोपाः परिपाहिनः त्वं प्रत्यञ्चो यन्तु निगुदः पुनस्ते महिषां चित्तं प्रबुधा विनेशत् धाधातॄणां भुवनस्य यस्पतिर्देवगुं सवितारमभिमातिशाहुः इमं यज्ञमद्विनो भा बृहस्पतिर्देवाः पान्तु यजमानन्यर्थात् हवे पुरोहोतः पुरुक्षो सनः प्रजायै हर्यश्वमृडयेन्द्र अर्वाञ्चनिन्द्रमुतो हवामहे योगोदिद्धनजिदाश्वदित्यः इमं नो यज्ञं वाचमदनयन्त देवास्तां विश्वरूपाः पशवो मुदन्ति गृहमेधिनौ विश्वक्सेनं तथा तार्क्ष्यं भरद्वाजं कपिञ्चलं स्मृते सकलकल्याणभाजनं यत्र जायते चन्दादिद्वारपालकेभ्यो नमः केशवादिदुर्मिश्रिमूर्तिभ्यो नमः श्रीपराङ्कुः इति नमस्कारं कुर्यात् आचम्यां निशाचरविनाशकरं नमामि श्रीरघुनन्दन परब्रह्मणे नमः बोल सीतारामचंद्र भगवान की ఎప్పుడో త్రేతాయుగములో చైత్రమాస శుద్ధ నవమి రోజు సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకోవడం అనేటటువంటిది ఒక గొప్ప ఆనవాయితీగా మనకు వస్తుంది. కానీ ఆ కళ్యాణం జరిగింది ఎప్పుడు త్రేతాయుగంలో, ఆ తర్వాత ద్వాపర యుగం దాటిన తర్వాత కలియుగంలో కూడా ఒక 5000 సంవత్సరాల పైన గడిచామ కళ్యాణ మహోత్సవాన్ని మనం అందరం ఇక్కడ జరుపుకుంటున్నాం. ఈ అయోధ్య నగరం నుంచి మిథిలా నగరంలో ఈ 2 పట్టణాల నుంచి వచ్చినటువంటి బంధువర్గము మిగతా వాళ్ళంతా అవుతారు. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఏమవుతారు, రాముడి యొక్క బాంధవ్యాన్ని పొందిన వాళ్ళమై ఉంటాం. కాబట్టి అందరూ కలిసి కళ్యాణాన్ని ఇక్కడ సమర్పిస్తున్నారు. కాబట్టి మీ అందరి చేత పిల్లలు, టికెట్ కట్టిన వాళ్ళు, పెద్దవాళ్ళు, వాళ్ళు వీళ్ళు అనే తేడా ఏం లేకుండా అందరూ చెప్పేటటువంటి సంకల్పాన్ని, ఎందుకంటే ఒకరు చేయట్లేదు కదా, అందరం కలిసి చేస్తున్నాం కదా, కాబట్టి అందరం కలిసి నేను చెప్పేటటువంటి అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే प्रथम पादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे
चण्डे शकाब्दे शकाब्दे मेरोः मेरोः दक्षिण दिग्भागे दिग्भागे श्रीरङ्गस्य उत्तर दिक्प्रदेशे श्री कृष्ण गोदावर्योः मध्यदेशे कल्याणमण्डपे समस्तदेवता भगवद्भागवत आचार्य सन्निधौ अस्मिन् वर्तमान व्यावहारिक चान्द्रमानेन श्री प्रभवादि षष्ठी श्री विश्वावसु नाम संवत्सरे उत्तरायणे वसंत ऋतौ चैत्रमासे शुक्लपक्षे अद्य भानुवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं गुण विशेषण विशिष्टायां अस्यां शुभतिथौ अस्य श्री रामचंद्र स्वामिनः सीतादेव्याः सह कल्याण महोत्सव कर्मणः అంతా కూడా మీ మీ గోత్రము ఇంట్లో పెద్దవాళ్ళ పేర్లు పిల్లల పేర్లు అందరి పేర్లు కూడా ఒకసారి మనసులో చెప్పుకోండి. సహ కుటుంబానాం సహ బాంధవానాం యోగ క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య ధనధాన్య పుత్ర పౌత్ర అభివృద్ధ్యర్థం సమస్త మంగళ అవాప్త్యర్థం. మీరు ఇంట్లో చేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పని ఒకటి ఇక్కడ చేస్తే సరిపోతుంది. ఏం చెప్పాలా, ఇంట్లో టీవీలలో మీరు ఏమైనా చూస్తున్నప్పుడు ఒక గంట ఏదైనా ధారావాహిగా నడుస్తుంది అనుకోండి, ఆ గంట చూసి గంట తర్వాత మధ్యలో అడ్వర్టైజ్మెంట్లు ఏవో వస్తూ ఉంటాయి. ఆ గంట చూసిన వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లు వచ్చినప్పుడు మాత్రం ఒక మాట అంటూ ఉంటారు తెలుసా, ఈ మోకాలు నొప్పులు నడువు నొప్పులు అప్పుడు బయటకు వస్తాయి. ఆ గంట సేపటి నుంచి ఆ నొప్పులు ఉంటాయి, కానీ ఆ అడ్వర్టైజ్మెంట్లు వచ్చినప్పుడు మాత్రం ఈ నొప్పులు గుర్తుకొచ్చి బయటకు అంటారు. దానికి కారణం ఏంటి అంటే ముందు నుంచి ఉన్న నొప్పులు అప్పుడు మాత్రమే బయటికి వచ్చాయంటే దానికి కారణం ఏమైంటుంది? ముందున్నంతసేపు దృష్టి ఎక్కడ ఉంది? ఆ జరిగే కథ మీద ఉంది. ఆ ఎప్పుడైతే కథ ఆపి పక్కకు వచ్చిందో అప్పుడు వెంటనే నొప్పులు గుర్తుకొచ్చాయి. కాబట్టి ఆ వేడి తాపము మీ దాకా రావద్దు అంటే మీ దృష్టి ఇక్కడ పెట్టండి. జరిగే కళ్యాణం మీదనే మీ దృష్టి ఉందనుకోండి, ఆ వేడి యొక్క తాపము మీకు పెద్దగా తెలియదు. ఎలా అయినా ఒక 2 గంటలు అయితే ఖచ్చితంగా కూర్చోకైతే తప్పదు, 12:30 వరకు అయినా. కాబట్టి జరిగే కళ్యాణ మహోత్సవాన్ని ఉండేటటువంటి వేడిని పక్కకు పెట్టి ఇలా కళ్యాణాన్ని సేవించుకోవడం మా అదృష్టము అన్న భావనతో అంతా కూడా కళ్యాణాన్ని వీక్షించండి. నమః సపరివారాయ శ్రీమతే విశ్వక్సేనాయ నమః నానావిధ పరిమళపత్ర పుష్పాన్ని సమర్పయామి. పరిపాదయ తత్పురుషాయ విద్మహే వేత్రహస్తాయ ధీమహి తన్నశ్చాంతః ప్రచోదయాత్. గోవింద భిస్సవిధస్రుభిః వరజిష్ఠైర్దేవమన్మభిః అగ్నే దక్షైః పునాహిమ
येन देवा अपुनत येनापो दिव्यङ्कजः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमाने रथ्येति ऋषिभिः सम्भृतगुं रसं सर्वगुं सपूतमुष्णाति सदितं मातरिष्वना पावमानेर्यो अध्येति ऋषिभिः सम्भृतगुं रसं तस्मै सरस्वतीतिः येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रं श्रुतोऽध्यामगुं हिरण्मयं तेन ब्रह्मविदो वयं ओम कीर्तनं वहिంచున్నాను साक्षमर्घ्यपात्रं कर्कवामपार्श्वे विन्यस्य करकजलम् अर्घ्यजले सिञ्चनातो स्थानानि देशानि सहस्रबाहोवरेण्यनाम विरजांसि नाम तेभ्यो नमस्ते मधुसूदनाय तत्राभिमानं परिरक्षयन्तं प्राच्यां दिशि वासुदेवो मार्जेतात् दक्षिणस्यां दिशि सङ्कर्षणो मार्जेतात् प्रदेच्यां दिशि प्रद्युम्नो मार्जेतात् उदेच्यां दिशि रुद्धो मार्जेतात् ऊर्ध्वायां दिशि गदाधरो महापुरुषो మార్చేతాత్ సర్వాన్ భక్త రామచంద్రమూర్తిని మనం అందరం ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఈ పూట రామనవమి ప్రయుక్తంగా మేమంతా కలిసి నీ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని జరిపిద్దామని సంకల్పం చేసుకుంటున్నాం, ప్రార్థిస్తున్నాం అన్నమాట. అందరం కలిసి ఒకసారి నమస్కారం చేసుకొని అలా ధ్యానం చేసుకొని అందరి తరపున స్వామిని శ్లోక రూపకంగా ఇక్కడ ఉండేటటువంటి పురోహితులు ప్రార్థిస్తారు. కళ్యాణమునకు తమిళదే గరుడ గజమే సగే ప్రమలు చురోచడు దివ్య దుందు గురు గమనించరు దివి గలరే ప్రమలు చురోచడు దివ్య దుందు గురు గమనించరు దివి గలరే గదరు ఆడరో పాడరో అక్షరో లక్ష్మీ విభుని పెండ్లికి బలసి అంకురార్పణమదిగో లక్ష్మీ విభుని పెండ్లికి బలసి అంకురార్పణమదిగో కలగుణని చేరు చదివే ఆప్షన్ ఉందా చూడండి. కలగుణని కంకణాలు తీసుకొని వెళ్ళిపో. రాముడికి కడతారు, రాముడికి కట్టినాక మీరు కట్టుకోవాలని చెప్పేసి ఇక్కడ సార్ వాళ్ళకి వాళ్ళ గురించి నేనే తీసుకెళ్ళిపో. స్వర్ణరజస్రజాం చంద్రాం హిరణ్మయీం ఇచ్చి పట్టుకోమని చెప్పు. మమావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీ యస్యాం హిరణ్యం విందేజం కామశ్వం పురుషానహం నిర్మా దేవీ జుషతాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం తత్ప్రభాసాంగిషతా జ్వలంతీం శ్రియంలోకే దేవదుష్టాముదారాం తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ వాహ్యా అలక్ష్మీః ఉపైతు మాం దేవసఖ క్షిప్తిపాసామలాం జ్యేష్ఠాం లక్ష్మీర్నాశయామ్యహం అభోధృజాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం మనసః కామమాకూతిం వాచः సత్యమసీమహి ఆపస్రజन्तు స్నిగ్ధాని జిక్లీతవసమే గృహే నిజ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే. ఆవిర్భవించారు. సాక్షాత్తు నారాయణుడే 4 రూపాలుగా
ధర్మ అర్థ సందర్భంలో మనల్ని చూస్తుంటే ఒక్కొక్కరు మాత్రమే చాలా అందంగా కనబడతారు. ఇప్పుడు తల్లిను పిల్లవాడు మాట్లాడుకుంటే వాళ్ళిద్దరిలో ఎవరు నీట్గా ఉన్నారు, ఎవరు అందంగా మాట్లాడుతున్నారు అంటే తల్లి అని చెప్తాం, లేదా పిల్లవాడు అని చెప్తాం, లేదా గురు చంద్రమూర్తిని. నేను పంపలేనయ్యా, నా చతురంగ బలాలతో నేనే వచ్చి యజ్ఞానికి రక్షణ అవుతాను అని అంటే విశ్వామిత్రుడు నాకు ఆ రక్షణ చేసుకోలేకనా పంపించు అంటూ ఒక అందమైన మాట అంటాడు. అంటే రామాయణం మొత్తానికి సరిపడే ఒక అందమైన మాట, ఒక అడుగు విశ్వామిత్రుడు వేస్తారన్నమాట. ఏమని? శ్రేయశ్చ బహురూపం న సంశయ. ఏమంటాడు? శ్రేయశ్చ అస్మై ప్రదాస్యామి. ఆయన యజ్ఞరక్షణకి తీసుకెళ్తూ ఊరికే రానక్కర్లే, నాతో పాటు ఆయనకు పెద్ద కానుక ఇస్తాను అన్నాడు. ఏమిటి ఆ కానుక? సీతా అమ్మవారిని ఇస్తాను అని చెప్పి చంపేస్తాడు. మారీచుడిని వదిలేస్తాడు. ఎంతలా భయపెడతారంటే మారీచుడు ఎవరైనా ఇటు రారా అని పిలిచేటప్పుడు ముందు రా అంటారు కదా, ముందు రా అని తర్వాత రా అనే అక్షరం వచ్చేలోపు పరిగెత్తడం మొదలు పెడతాడు. అంటే తర్వాత మా అంటారేమో రాముడు వచ్చాడేమో అని చెప్పి భయపడుతూ పరిగెత్తడం మొదలు పెడతాడు. అంత దెబ్బ తగిలేదన్నమాట మారీచుడికి. అక్కడి నుంచి బయలుదేరుతూ ఈ పూట మనమందరం రాముడికి మొక్కుతున్నాము అని అంటే అధుడి గురించి చెప్పుకుంటూ, గంగ పుట్టిందే మీ యొక్క రఘువంశం వల్ల భూమిపైన భగీరథుడు తీసుకొని వచ్చాడు. మీ దానిలో గొప్పనైనటువంటి రాజు రఘు మహారాజు, అందుకే రఘువంశ కావ్యము అని అంటారు అని ఒక్కొక్కటి చెప్పుకుంటూ మెల్లగా జాగ్రత్తగా తను ఇద్దామన్న కానుక దగ్గరికి తీసుకొని వచ్చాడు. ఎక్కడికి తీసుకొని వచ్చాడు? మీకు వాళ్ళకి రామాయణం అవగాహన లేదనుకుంటా. మిథిలా నగరానికి తీసుకొని వచ్చాడు. ఎక్కడికి? మిథిలా నగరానికి తీసుకొని వచ్చి అక్కడ స్వయంవరము అనేటటువంటిది ఒకటి జరుగుతుందన్న విషయం రామచంద్రమూర్తికి తెలియదు పాపం. రామచంద్రమూర్తికి వాళ్ళ నాన్నగారు ఏం చెప్పారు? గురువుగారి వెనకాల వెళ్ళు, గురుగారు ఏం చెప్తే అది చెయ్యి, అంతవరకే చెప్పారు. ఒక అందమైనటువంటి ఒక 2 వస్తువులు ఒకటి ఉన్నాయా ఇక్కడ, వాటిని చూసి వెళ్దాము ఇక్కడ నుంచి నేరుగా మనం అయోధ్యకి అని చెబితే ఏదో చూపిస్తారు కావచ్చు అని ఏదో అనుకుంటున్నాడు రామచంద్రమూర్తి. ఒక సభలో కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి ఓం బృహత్సావక్షత్రవృద్ధృద్ధరుష్ణియం దృష్టమోజస్సువిదం క్రమీరం ఇంద్రస్తోమేన వంచదచేన వాతేన సగరేణ రక్షాబంధన ముహూర్త సుముహూర్తో అస్తు. పునఃప్రాణానాయమ్య అస్య శ్రీరామచంద్రస్వామినః అనంతరాశ్రమాధికారమసి వైష్ణవమసి విష్ణవే త్వా యజ్ఞోపవిదేవతాభ్యో నమః. ధ్యానావాహనాది షోడశోపచార పూజాం సమర్పయ. విష్ణోర్నుకం వీర్యాని ప్రవోచం యః పార్థివాని హోమేరజాగుంసిజో అస్కభాజ దుత్తరగుం సజస్థం విచక్రమాభ్యంతి సూరయః దివీవ చక్షురాదద్ తద్విప్రాసో విపన్యమో చాకుర్వాంతస్య వింధతే విష్ణోర్యత్పరమం. రామచంద్రమూర్తికి కళ్యాణ సమయంలో సమర్పించేటటువంటి నూతన యజ్ఞోపవీత ధారణ చేస్తారంతా కూడా. ఒకసారి రామనామస్మరణ చేస్తూ నమస్కారం చేసుకోండి. పరిపాతయ గోవింద. ఓం మహాలక్ష్మికి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతిర్యత్ సహజం పురస్తాత్ ఆయజ్ఞవక్ర్యం ప్రతిమం చ జుగ్భం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. యజ్ఞోపవీత ధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. చతుర్వేదశాఖాధ్యాన్విత గౌతమ సగోత్రోద్భవా మహారాజవర్మణః పౌత్రీ శ్రీరధ్వజ జనక మహారాజవర్మణః పుత్రీ సంకీర్ణనాగాస్వతిర్నరాణాం సుమంగళ్యం సతతం దీర్ఘమాయుః
ततः गतायवराजासनार्थम् उदगग्रं कूर्चं दद्यात् अयन्ते विष्ठरो विष्ठरो विष्ठरः ततः प्रदद्विष्णुरिति పాదప్రక్షాళనం కుర్యాత్. సమర్పించేటటువంటి పట్టు పీతాంబరాలు మన నాగరాజు గారు వాళ్ళ దంపతులు రామచంద్రమూర్తికి కళ్యాణములో జనక మహారాజు గారి యొక్క తల్లిదండ్రుల స్థానంలో వారు ఉండి రామచంద్రమూర్తికి కళ్యాణ సమయంలో సమర్పించేటటువంటి పట్టు పీతాంబరాలు మన అందరి తరపున ఇక్కడ వారు ఉండి సమర్పిస్తున్నారు. ఆ వస్త్రాలు ఇక్కడ నుంచే మీకు అందరికీ చూపిస్తారు. అంతా కూడా ఒకసారి నమస్కారం చేసుకోండి. గోవింద సీతారామచంద్ర భగవాన్ కీ. ఓం ఆదివే భగవతాదే యువోరక్షిద్రామంతమో అసర్గా అవాతుర తమనృతా నివిద్మా రతేన మిత్రావరుణాస చేథే. ఓం యువా సువాస పరిమితాగా సౌత్రేయ. సమర్పించిన వెంటనే ఇలా ఆ రోజు జనకపురిలో కళ్యాణం అయ్యే సమయంలో కూడా ఇద్దరికి పట్టుబట్టలు పెట్టి మార్చుకొని రమ్మట. అలా మన రామచంద్రమూర్తికి ఇక్కడ ఉన్నటువంటి రామచంద్రమూర్తిని చూసిన అదే విధమైనటువంటి భావన. ఎందుకు అని అంటే ప్రతిష్టపడి రోజు నుంచి పురస్కరించుకుంటే కరెక్ట్గా ఒక సంవత్సరం పైన ఒక 8 నెలలో 9 నెలలో గడిచి ఉంటుంది. ఇప్పటికీ ప్రతిష్ట అయిన తర్వాత రాముడికి చేసేటటువంటి ఉత్సవాలన్నీ కూడా ఎప్పటికప్పుడు ఏదో రకమైనటువంటి వైవిధ్యంగా విశేషంగా గొప్పగా రామచంద్రమూర్తికి చేస్తూ వస్తూ ఉన్నాం. అలా చేస్తూ ఉన్నప్పుడు చర్చ దాన్ని ప్రకటించడానికి దీనికి మించిన సందర్భం ఇంకోటి ఉండదు అనేటువంటి విశ్వాసంతో రాముడికి ఒక పేరు పెడదామని ఒక ఆలోచన. పెడదాం అది మన రాముడికి ఒక అందమైన పేరు పెడదాం. ఈ పేరు ఖచ్చితంగా నిర్ణయించుకోవడానికి గల కారణం కూడా ఒకటి ఉంది. మా నాగరాజు గారికి నాకు మాత్రమే జరిగినటువంటిది. గతంలో జనవరి 1న స్వామికి ప్రతి సంవత్సరం వెన్న పెడదాము, వెన్నతో ఏదైనా ఒక అలంకారం విశేషంగా చేద్దామనేటువంటిది సంకల్పం. మొన్న జనవరి 1 కాకుండా దానికి ముందు గడిచినటువంటి జనవరిలో స్వామికి వెన్న పెట్టాం. తెల్లటి వెన్న తీసుకొని వచ్చి పెట్టాం. మొన్న కూడా ఏం చేద్దాం రాఘవ స్వామిని అడిగిన వెంటనే మాకేంటంటే ఎప్పటికప్పుడు ఏదైనా కొత్తది ఏదో ప్రయత్నం చేద్దామని నేనేమో గంధము పెడదామని నేను అన్నాను. ఈసారి గంధం పెడదాంలేండి అని నేను అన్నాను. లేదు నాకు అదే బాగా నచ్చింది, వెన్న పెట్టడమే, వెన్ననే పెడదామని చెప్పి ఆయన అన్నారు. కానీ వారు ఎంత ఒప్పించినా నేను ఎంత వెన్న పెడదామని సిద్ధపడ్డా నా మనసులో మాత్రము స్వామిని గంధముతో ఉన్నటువంటి అలంకారంలో చూడాలని మాత్రమే నా మనసులో ఉంది. సరే వారి మాటకే ఒక మాట వంగి అయ్యా మీరు చెప్పినట్టుగానే వెన్న పెడదామని చెప్పి సిద్ధపడ్డాం. కానీ వారు అనుకొని తెప్పించలేదు, నేను దానిలో ఏం కలపలేదు. కానీ ఆ రోజు తెచ్చినటువంటి గంధము తెచ్చినటువంటి వెన్న పూర్తిగా గంధం రంగులోనే వచ్చింది. అంటే రామచంద్రమూర్తి ఇటు నా మనస్సును నొప్పించలేకపోయాడు. ఎందుకంటే రేపు పొద్దున పూజ చేసేటోడు వీడే, వీని నొప్పించినా తలనొప్పి. అలా అని పొద్దున్న లేస్తే నన్ను జాగ్రత్తగా చూసుకునేటటువంటి వాడు నాగరాజు గారు. పొలపాటున ఆయన నొప్పించినా తలనొప్పి. ఇప్పుడు అదే మనసులో ఉన్నటువంటి మాట ఆయన మనసులోకి రామచంద్రమూర్తి వచ్చి గంధమే పెట్టించడం చేశారు అనుకోండి, ఆయన మనసు నొచ్చుకుంటుంది కదా. ఇద్దరిని నొప్పించడం దేనికి గనక ఆయన సంతోషానికి వెన్నే పెట్టు, నీ సంతోషానికి గంధం రంగులో ఉంటుంది అని రామచంద్రమూర్తి మా మనసులో ఉండేటటువంటి సంకల్పానికి కార్యంగా ఆయన రూపం దాల్చారన్నమాట. ఇది ఎవరు విశ్వసించినా విశ్వసించకపోయినా నేను విశ్వసించినటువంటిది. నన్ను నొప్పించద్దు అని మాత్రమే ఆ రోజు రామచంద్రమూర్తి అలా తయారయ్యాడు. ఆ రోజు చూసిన వాళ్ళందరికీ గుర్తులో ఉంటుంది. అలా తయారయ్యాడు అనడంలో 1% ఈ సమెత్తు కూడా అనుమానం లేదు. అంటే మన మనస్సును నొప్పించకుండా ఉండేటటువంటి వాడు రామచంద్రమూర్తి. మన మనసులో ఉండేటటువంటి సంకల్పాన్ని సిద్ధింపజేసేటటువంటి వాడు మన ఆలయంలో ఉండేటటువంటి రామచంద్రమూర్తి. కాబట్టి
మన సంకల్పము గట్టిదవుతే రాముడు తనంతర తానే ఒక అడుగు ముందుకు వేచి మన సంకల్పాన్ని సిద్ధింపజేస్తున్నాడు. కాబట్టి మన రాముడికి ఒక పేరు పెడతాం. ఏం పేరు? కార్యసిద్ధి శ్రీరామచంద్రుడు. ఏం పేరు? బాగుందా? మనం ఏ కార్యం అనుకున్నా దాన్ని సిద్ధింపజేసేటటువంటి వాడు మన యొక్క రామచంద్రమూర్తి. ఎందుకు? ఇంకొక కారణం. సహజంగా రామాలయంలో ఎదురుగా ఆంజనేయ స్వామి ఉంటాడు, ఆయనకు వాహనంగా. కానీ ఆయన దగ్గర ఏది మనం చెవిలో చెప్పినా పక్కకు వెంటనే తల తిప్పి చెప్పే విధంగా పక్కకు ఇంకో ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఈయన ఏ మనసులో అనుకున్నా అది వెంటనే కార్యరూపాన్ని దాల్చేటటువంటి వాడెవరు? ఆంజనేయ స్వామి. అలా ఆంజనేయ స్వామి సహితంగా ఉన్నటువంటి రామచంద్రమూర్తి కాబట్టి ఇటు కార్యాన్ని చెప్పడానికి రాముడు, ఆ కార్యాన్ని సిద్ధింపజేయడానికి ఆంజనేయుడు. కాబట్టి ఈ ఆలయానికి ఏం పేరు? శ్రీ కార్యసిద్ధి రామాలయము అని ఈ పూట స్వామికి ఇప్పుడే కదా పుట్టింది పాపం. ఇంకొన్ని ఘడియలు అయితే రామచంద్రమూర్తి పుట్టాడు. పుట్టిన వెంటనే కదా పేరు పెట్టేది. ఆయన పుట్టే ముందే మనం ఈ పేరు నిర్ణయించుకుందాం. ఇంకొక కారణం, ఇలా కేవలం ఈ యొక్క సన్నివేశమే కాదు, ఆలయానికి వచ్చి నమస్కారం. కాబట్టి ఈ దగ్గరలో ఉండేటువంటి ప్రాంతాలకన్నింటినీ కూడా రక్షించడానికి ఉన్నటువంటి వాడు మన యొక్క రామచంద్రమూర్తి. గత కొన్ని సంవత్సరాల క్రితం ఆంజనేయ స్వామి ఒక్కడే ఉండేవాడు. కానీ ఆంజనేయ స్వామిని విడిచి దూరంగా ఉండలేక, అలాగే ఆంజనేయ స్వామి కూడా రాముని చూడకుండా ఉండలేడు. కాబట్టి రామచంద్రమూర్తి వచ్చాడు. వాళ్ళిద్దరూ ఎక్కడ ఉంటే అక్కడ కార్యసిద్ధి. ఇది మనం అంటున్న మాట కాదు, సాక్షాత్ సీతామ్మ అంటుంది, త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ. హనుమాన్, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ కార్యసిద్ధి, నువ్వు ఏదనుకుంటే అది చేసేయగలుగుతావు అని అమ్మవారి యొక్క మనసులో ఉండేటువంటి దుఃఖాన్ని తొలగించినటువంటి వాడు ఆంజనేయ స్వామి. మహదహంకార ఆకాశవాయువన్నజల పృథివ్యావరణై సప్తభిరావృతే తల వితల సుతల తల తల రసాతల మహాతల పాతాళాది సప్తలోకానాం ఉపరితలే జన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిక్తంత షండాతండోత్తంభితే లోకాలోకాచల వలయుతే లవనేక్షుసురాతర్పితధిక్షీరశీయశోవతీ అంభూవతీ రైవతీ సిద్ధవతి సాధ్యవతి గాంధర్వత్యలకావతి ప్రభృతి పుణ్యపత్నైః ప్రకాశితే ఇంద్రాగ్నేయవనైర్దివరణవాయుకమేనైశానాద్యష్టదిక్పాలకైః పాలితే లోకాలోకపర్వతైరావృతే మహేంద్రమలయ సహ్యజక్వద్విమతృక్షవద్వింధ్య పారిజాత వివిధ దేశభాషా భూమిపాలైః పాలితే గంగా గౌతమీ నర్మదా యమునా సరస్వతి కృష్ణవేణి బాహుదా భీమరథి తుంగభద్రా రేణుకామలాపహారిణి కావేరీ కృతమాల తామ్రవర్ణి విశోక కౌశకీ గండకీ విచిత్రికా విశిష్టా ప్రవర కాశ్యపీ భారత కిం పురుశైలావృత గురుభద్రాశ్మక రమణక మందహరణ కేతుమాలా నామక నవఖండ మండితే దండక వింధ్యాజింపక బద్రికా చాశత్కోటి విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే సుమేరు నిషద హేమకూట హిమాచలానాం హరివర్ష కిం పురుష వర్షయోశ్చ महाजले जनिषधौ पुण्याजलेष्वाश्रयः पायान्नो भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलम् सावधानास्तु मुहूर्ते सावधानास्तु लग्ने सावधानाध्वजलौढमन्धवमसवं बहुविधं मासं च वक्षोत्सवम् पायान्नो भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलम् सावधानास्तु मुहूर्ते सावधानास्तु लग्ने सावधानापराशरोषुकमुनिः प्रह्लादरुक्माङ्गलम् विश्वक्सेन विभीषणश्च हनुमान् श्रीवैनतेयातयः एतैर्भागवतोत्तमैरनुदिनं संसेव्यमानोत्सुकः पायान्नो भगवान् पुराणपुरुषः
राजा रामचंद्र महाराज की विरोध मधला जाते फल रूपे मधुजः रामचंद्र सहोदरी नमस्ते मधयो नये अन्नकन्या तपन्वते समुद्रतनये वादर लक्ष्मी त्वां प्रार्थयाम्यहं माङ्गल्यसूत्रं देवेन यस्मत्कर्धतहं दत्तामि गृहाण परमेश्वरि गोविन्द हारती चक्रवर्ती तनूजाय सार्वभौमाय मंगलम वेद वेदांत वेद्याय नीलश्यामधमूर्तये इंद्राय मंगलाजातवरे मदाचार्य पुरोगमे सर्वैश्च पूर्वैराचार्यैः शत्रुताय सुमङ्गलम् ఇతడొకడే సర్వేశ్వరుడు ఇతడొకడే సర్వేశ్వరుడు సితకమలాక్షుడు సితకమలాక్షుడు శ్రీ వెంకటేశుడు సితకమలాక్షుడు శ్రీ వెంకటేశుడు ఇతడొకడే సర్వేశ్వరుడు సితకమలాక్షుడు శ్రీ వెంకటేశుడు ఇతడొకడే సర్వేశ్వరుడు సితకమలాక్షుడు శ్రీ వెంకటేశుడు ఇతడొకడే సర్వేశ్వరుడు
పరమయోగులకు భావనిధానము అరయనింద్రాదులకైశ్వర్యము పరమయోగులకు భావనిధానము అరయనింద్రాదులకైశ్వర్యము గరిమగొల్లెతల కౌగిటి సౌఖ్యము గరిమగొల్లెతల కౌగిటి సౌఖ్యము సిరులు సగేయి శ్రీ వెంకటేశుడు గరిమగొల్లెతల కౌగిటి సౌఖ్యము సిరులు సగేయి శ్రీ వెంకటేశుడు ఇతడొకడే సర్వేశ్వరుడు సీతకమలాక్షుడు శ్రీ వెంకటేశుడు ఇతడొకడే సర్వేశ్వరుడు కలిగి యశోదకు కన్నమాణికము కలిగి యశోదకు కన్నమాణికము తలచిన కరికిని తగుదిక్కు కలిగి యశోదకు కన్నమాణికము తలచిన కరికిని తగుదిక్కు కలిగి యశోదకు కన్నమాణికము తలచిన కరికిని తగుదిక్కు అలద్రౌపదికిని ఆపద్బంధుడు చలరేగినయి శ్రీ వెంకటేశుడు అలద్రౌపదికిని ఆపద్బంధుడు చలరేగినయి శ్రీ వెంకటేశుడు ఇతడొకడే సర్వేశ్వరుడు సీతకమలాక్షుడు శ్రీ వెంకటేశుడు ఇతడొకడే సర్వేశ్వరుడు తగిలిన మునులకు తపముల సత్ఫలము తగిలిన మునులకు తపముల సత్ఫలము ముగురు వేల్పులకు మూలము తగిలిన మునులకు తపముల సత్ఫలము ముగురు వేల్పులకు మూలము ముగురు వేల్పులకు మూలము ఒగినల మేల్మంగ కొనరిన పతిగితడు ఒగినల మేల్మంగ కొనరిన పతిగితడు జిగిమిల్చినయి శ్రీ వెంకటేశుడు ఒగినల మేల్మంగ కొనరిన పతిగితడు జిగిమిల్చినయి శ్రీ వెంకటేశుడు ఇతడొకడే
సర్వేశ్వరుడు సితకమలాక్షుడు శ్రీ వెంకటేశుడు ఇతడొకడే ఇతడొకడే ఇతడొక్కడే సర్వేశ్వరుడు ఆ కోరికలు కొనసాగే గోవిందరాజ కోరికలు కొనసాగే గోవిందరాజ మేర మీరి ఇట్లానే మెరసితివా కోరికలు కొనసాగే గోవిందరాజ మేర మీరి ఇట్లానే మెరసితివా కోరికలు కొనసాగే గోవిందరాజ మేర మీరి ఇట్లానే మెరసితివా మేర మీరి ఇట్లానే మెరసితివా బాలుడవై రే పల్లెలు పాలు తాగే వేళ బాలుడవై రే పల్లెలు పాలు తాగే వేళ ఈ లీలనే పవళించి ఇరవైతివా బాలుడవై రే పల్లెలు పాలు తాగే వేళ ఈ లీలనే పవళించి ఇరవైతివా గోలవై తొట్టెలలోన గొల్లెతలు ఊచి పాడగా గోలవై తొట్టెలలోన గొల్లెతలు ఊచి పాడగా ఆలకించి విని పాటలు అవతరించితివా గోలవై తొట్టెలలోన గొల్లెతలు ఊచి పాడగా ఆలకించి విని పాటలు అవతరించితివా కోరికలు కొనసాగే గోవిందరాజ మేర మీరి ఇట్లానే మెరసితివా మేర మీరి ఇట్లానే మెరసితివా కొంచక మధురలోన కుబ్జ ఇంట నీలాగుల కొంచక మధురలోన కుబ్జ ఇంట నీలాగుల మంచాలపై పవళించి మరగితివా కొంచక మధురలోన కుబ్జ ఇంట నీలాగుల మంచాలపై పవళించి మరగితివా చంచుల ద్వారకలోన సత్యభామ తొడపైన చంచుల ద్వారకలోన సత్యభామ తొడపైన ముంచి ఈ రీతి నొరగి ముచ్చటలాడితివా చంచుల ద్వారకలోన సత్యభామ తొడపైన ముంచి ఈ రీతి నొరగి ముచ్చటలాడితివా కోరికలు కొనసాగే గోవిందరాజ మేర మీరి ఇట్లానే మెరసితివా మేర మీరి ఇట్లానే మెరసితివా పదియారు వేల ఇంతుల పాలిండ్లు తలగడలై 16,000 ఇంతుల పాలిండ్లు తలగడలై పొదల నీవు ఇటువలెనే
భోగించితివా 16,000 ఇంతుల పాలిండ్లు తలగడలై పొదల నీవు ఇటువలినే భోగించితివా ఎదుట శ్రీ వెంకటేశ ఇట్టే తిరుపతిలోన ఎదుట శ్రీ వెంకటేశ ఇట్టే తిరుపతిలోన నిదురించక శ్రీ భూమి నీళల కూడితివ ఎదుట శ్రీ వెంకటేశ ఇట్టే తిరుపతిలోన నిదురించక శ్రీ భూమి నీళల కూడితివ కోరికలు కొనసాగే గోవిందరాజా మేర మీరి ఇట్లానే మెరసితివా కోరికలు కొనసాగే గోవిందరాజా మేర మీరి ఇట్లానే మెరసితివా కోరికలు కొనసాగే గోవిందరాజా మేర మీరి గిట్లానే మెరసితివా